నమస్తే. నేను డాక్టర్ జీవి చాణిక్య, ఎండోక్రాలజిస్ట్, జన్ హాస్పిటల్, కేపీహెచ్పీ, హైదరాబాద్. ఒకప్పుడు మనం డయాబెటీస్ గురించి చూస్తే ఒక ఊర్లో ఒకరిద్దరికో ఉండేదన్నమాట. తర్వాత వీధికి ఒకరికి వచ్చింది, తర్వాత ఇంట్లో ఒకరికి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురులో ఇద్దరికి ఉంటుంది. ఇలా ఎందుకు అయిందంటే దీనికి రకరకాల కారణాల గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం. కాబట్టి ఈ మధ్య రీసెంట్గా చూసిన ఒక ఘటన గురించి చెప్తాను. ఆయన అడ్వకేట్ అనమాట. డయాబెటీస్ వచ్చి 3-4 ఏళ్ళుగా ఉంది. డయాబెటీస్ అందరికీ తెలిసింది, లైఫ్ స్టైల్ డిసీజ్. సో ఒక ఆయన కీటో డైట్ అనే తను చెప్పుకునే ఒక సెల్ఫ్ స్టైల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర డైట్ పాటించాడు. అది పాటించేంతకాలం తగ్గినట్లుంది. తిరిగి రాగానే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు షుగర్స్ చూస్తే 300-400 ఉంది. కానీ ఇప్పటికీ ట్రీట్మెంట్ వాడనంటాడు. కాకపోతే కిడ్నీలు డ్యామేజ్ కావడం మొదలుపెట్టినాయి అనమాట. దాంతో ఏం చేశారంటే వాళ్ళ భార్య, కూతురు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు లబోదిబోమంటూ ఆ పేషెంట్ నా దగ్గర తీసుకొచ్చారనమాట. ఇక్కడ 300 ఉంది, 400 అవుతున్నాయి షుగర్స్. కాడి కడుపు మీద 250 ఉంది. కొన్ని రోజుల్లోనే ట్రీట్మెంట్ వాడమని చెప్తున్నాను. నేను వాడను అంటాడు. మొత్తానికి కన్విన్స్ చేసి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చాలామందికి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, ఎవరికైనా అది ఉంటుంది. అది వాళ్ళకైనా నాకైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఏ టైంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డేంజరస్, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళుతుంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తనకు తాను ఆలోచించుకునే విధానము అంటే విచక్షణ అనేది దేవుడు మనకి ప్రసాదించాడు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఛాయిస్ అనమాట. యాజ్ ఏ డాక్టర్ మేము చెప్పగలం, అంతేగాని ఫోర్స్ చేయలేము అనమాట. సరే, ఫైనల్గా ఏంటంటే ఇట్లాంటి రెసిస్టెన్స్ పేషెంట్స్లో మేము సైకలాజికల్ పరంగా ఆలోచిస్తాం. ఎందుకు ఇంత రెసిస్టెన్స్ చేస్తున్నారు, వాట్ దే రియల్లీ వాంట్ అనేది చూసుకొని వాళ్ళ సైడు మేము ఆలోచిస్తాం అనమాట. వాళ్ళ ప్రకారం ఆలోచించి ఓకే, కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ ఉంటుంది ట్రీట్మెంట్లో. ఇలా డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది ఒక టీమ్ అప్రోచ్. టీమ్ అప్రోచ్ అంటే కేవలం డాక్టర్ చెప్పిందే కాదు, కేవలం పేషెంట్ చెప్పిందే కాదు, కేవలం వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చెప్పిందే కాదనమాట. అందరి అభిప్రాయాల్ని కూలంకషంగా డిస్కస్ చేయాలి. సో వాట్ ఈస్ కరెంట్ ఎవిడెన్స్ డిస్కస్ చేసి ఫైనల్గా పేషెంట్ బెనిఫిటెడ్ చూడడమే ఒక టీమ్ అప్రోచ్ అనేది బెస్ట్ అప్రోచ్ అని నా అభిప్రాయం. సో ఈ టీంకి ఎవరు లీడ్ చేస్తారనేది పేషెంట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, పేషెంట్ బంధువులు, స్నేహితులు కావచ్చు అనమాట. ఫైనల్గా అందరూ కోరుకునేది పేషెంట్ బాగోగులే. ఇదే నేను ఈరోజు చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.